గురుగారు ఈ రోజు నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో యాదగిరిగుట్ట నరసింహస్వామి స్వరూప వైభవం గురించి వివరిస్తారా? తప్పకుండా. లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామినే నమః. యాదాద్రి యాదగిరి, యాదగిరీశుడు, లక్ష్మీ నారసింహుడు. ఈ స్వామి ఇక్కడ విజయం చేయడం వెనక అనేక కథనాలు స్థల పురాణాలుగా సుప్రసిద్ధమైనవి బహుళ ప్రచారంలో ఉన్నాయి. నవనారసింహ క్షేత్రంలో ప్రహ్లాదవరదుడైనటువంటి ఆ నరసింహస్వామి తన విశ్వరూపంతో ఉదయము సాయంత్రము కాకుండా, ఏ ఆయుధాలు లేకుండా, ఎలాంటి నియమాలతో తనకు మరణం కావాలి అని హిరణ్యకశ్యపుడు కోరుకున్నాడో ఆ నియమాలన్నింటినీ కూడా అనుసరిస్తూ ఉగ్ర రూపంతో ఆ హిరణ్యకశ్యప సంహారం చేసిన అనంతరం తీవ్రమైనటువంటి ఆగ్రహ రూపంతో బయలువెడలి ఆ అడవులలో సంచారం చేస్తున్నాడు. అతి తీవ్రమైన ఆ స్వరూపాన్ని నియంత్రించే శక్తి లేదు. ఆ సమయంలో పరమేశ్వరుడు కూడా శరభావతారం అనే ఒక అవతారాన్ని ధరించి, శివుడు కూడా అవతారాలు ధరించాడు అని మనకు రుద్రపురాణం వివరిస్తుంది. శివపురాణంలో కూడా అనేక కథలు ఉన్నాయి. లింగ పురాణంలోనిది ఈ కథ. శరభావతారం అనే పేరిట శివుడు కూడా నృసింహరూపం వలె, అంటే నరసింహదేహం, సింహస్వరూపం, రెక్కలతో ఆకాశం నుంచి దిగివచ్చి స్వామి సన్నిధానంలో కనిపించి నరసింహస్వామి వారి ఆగ్రహాన్ని తగ్గించగలిగాడు అని లింగ పురాణం వివరిస్తుంది. మరుక్షణమే ప్రహ్లాదుడు స్వామివారిని స్తోత్రం చేస్తాడు. నరసింహస్వామి వారిని ప్రహ్లాదుడు చేసిన స్తోత్రం శ్రీమన్ మహాభాగవతంలో మనం చూడవచ్చు. ఈ స్తోత్రం వింటే సమస్త రోగాలు తొలగిపోతాయి అని ఫలశ్రుతి. ఆ స్తోత్రం అనంతరం ప్రసన్నుడైన నరసింహుడు ప్రహ్లాదునికి ప్రత్యక్షమై, నాయనా ఏం కావాలి అని అడగగా, ఇలాంటి ప్రసన్న దేహంతో, ప్రసన్న రూపంతో ఇక్కడే వెలియాలి స్వామి మీరు అనగా, స్వామి అందుకు అంగీకరించక, ఇంతకు చాలా దూరంలో యాదర్షి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. అది ఒక గుట్ట, యాదగిరి గుట్ట. నా చక్రాన్ని నేను ప్రయోగిస్తున్నాను. ఆ చక్రం సంచారం చేస్తూ చేస్తూ ఎక్కడైతే నిలుస్తుందో ఆ చక్రం నిలిచిన చోటు నైమిషారణ్యం. ఆ చక్ర ప్రభావం కనిపించేటటువంటి చోటు యాదగిరి క్షేత్రం. అక్కడికి వెళ్ళి నేను స్థిర నివాసంగా సౌమ్య రూపంలో నేను మీకు దర్శనమిస్తాను అని అంతర్ధానమయ్యాడు. అనంతరం ఈశ్వరుడు కూడా అంతర్ధానమై కైలాసానికి వెళ్ళి పార్వతీదేవితో, నేను కూడా ఈ యాదగిరి మీద నివాసం ఏర్పాటు చేసుకుంటే బాగుండు కదా అన్నాడు. మరుక్షణమే యాదగిరి గుట్ట పైన శివరూపంలో ఈశ్వరుడు వెలిసినట్లుగా స్థల పురాణం. యాదగిరి గుట్ట మీద శివాలయం నేటికి మనం దర్శించవచ్చు. యాదగిరి క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయుడు అంటే రుద్రుడే కదా. ఇలా ఉండేటటువంటి దివ్యమైన ఆ యాదగిరి క్షేత్రంలో స్వామివారి ఆలయ శిఖరం పైన సుదర్శన చక్రం తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రం కారణంగా ఎంత దూరం ఆ యాదగిరి క్షేత్రం మీద ఉన్నటువంటి ఆ కొండ శిఖరం మీద ఉన్నటువంటి ఆలయ గోపురం కనిపిస్తుందో అంత మేరలో ఉన్నటువంటి సమస్త జనులకు మనోభయాలు ఉండవు. అలాగే బ్రహ్మ కడిగిన పాదము అనే పేరిట ఆ విష్ణువు పాదోద్భవిగా ఉద్భవించిన గంగ కొన్ని కాలువల ద్వారా అలా ప్రవహిస్తూ ఈ కొండ మీద శిఖర రూపంలో ఉన్నటువంటి స్వామివారి పక్కనే ఒక పుష్కరిణిగా ఇక్కడ వెలిసింది అని కూడా స్థల పురాణం. ఆలయాలు ఎప్పుడూ కూడా పుష్కరిణి, గోపురం, వెలిసిన క్షేత్రం అయినప్పుడు దివ్య క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కుతాయి. ఏ ఆలయమైనా ప్రసిద్ధి చెందాలి, పుష్కరిణి ఉండి తీరాలి. ఇలా ఉభయ రాష్ట్రాలలో నవనారసింహ క్షేత్రంతో ప్రారంభం చేసుకొని అంతర్వేది, మంగళగిరి, వేదాద్రి, ఏ క్షేత్రంలో చూసినా స్వామివారి దివ్య వైభవం మనకు కొండల మీద వెలిసినట్లుగా కనిపిస్తుంది. స్తంభాద్రి పేరిట ఖమ్మంలో వెలిసినటువంటి స్వామివారి మహిమలు అందరికీ తెలిసినవే కదా.
అక్కడ ఆ స్వామి స్తంభాద్రి అన్న పేరిట సుప్రసిద్ధం. ఇదే క్రమంలో బ్రహ్మోత్సవాలలో యాదగిరీశుడిని సేవించుకుంటే, దర్శనం చేసుకుంటే సమస్త మనోభయాలు తొలగిపోతాయి, ఆరోగ్యం చేకూరుతుంది. ఇది స్వామివారి వైభవం, ఇది విశేషం.